నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నౌ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ కోసము ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే అందరూ, మా ఇంట్లో వాళ్ళు, బయట మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ, లిటరల్లీ నేను కూడా అనమాట. ఈ వీడియో ఏంటి అంటే, మేము గృహప్రవేశం లాస్ట్ ఇయర్ మార్చ్లో చేసుకున్నాం. దాని తర్వాత ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయించామన్నమాట. 6-7 months పట్టింది. అంటే లాస్ట్ ఆగస్ట్లో మేము ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం, అలాగే గణేష్ పూజ, నవగ్రహ పూజ, ఇంకా శ్రీనివాస కళ్యాణం చేయించామన్నమాట. స్వామివారికి మా సొంతింట్లో కళ్యాణం చేసే అంత యోగ్యత నాకు శ్రీకుకి కలిగించినందుకు నేను ఎప్పుడు స్వామివారికి రుణపడే ఉంటాను. సో ఈ వీడియో మొత్తం ఫుల్ రా ఉంటుంది. 2020లో మా పెళ్లి వీడియోస్ రాగా పెట్టాను అనమాట నేను. దాని తర్వాత మళ్ళీ ఈ వీడియోనే ఎటువంటి కటింగ్స్ లేకుండా, ఎడిటర్కి ఇచ్చి ఎడిట్ చేయకుండా, నా చేతులతో 6 hours కూర్చొని ఎడిట్ చేసి ఎలా ఉందో అలా పెడుతున్నాను. లిటరల్ గూస్ బంప్స్ వస్తాయి స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు. సో లాస్ట్ వరకు చూడండి. సో ముందు రోజు ప్రిపరేషన్స్ దగ్గర నుంచి మరుసటి రోజు పూజ అయిపోయేంత వరకు ఉంటుంది. కంప్లీట్గా పూజ మొత్తం ఫుల్ డే జరిగిందనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉండేది. లంచ్ మేము కవర్ చేయలేదు. ఇట్స్ జస్ట్ అ వ్లాగ్ అనమాట. మేము ఎటువంటి కెమెరాగ్రాఫర్ ఎవరిని మాట్లాడలేదు. జస్ట్ మా ఫ్రెండ్స్ షూట్ చేసింది, జస్ట్ లైక్ అ వ్లాగ్. సో లంచ్ అవన్నీ మేము షూట్ చేయలేకపోయాము. అండ్ ఇదైతే చాలా 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 బాగుంటుంది గైస్. మన ఇంట్లో మనం చేసినట్టే ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. निकाल सकते अभी? किधर भी नहीं जाता सर. తీస్తావు లేకుంటే వద్దు अनिल सुबह खा के अनिल जी हाय हाय बोलो कैमरा में. अरे मैडम देख लिए तो बस 15 मैडम देख लिए तो बस మమ్మల్ని చేస్తుంది ఎందుకుమా తీసేదా ఏం పనిలే పిల్లలకి ఏం పనిలే చేస్తుంది గుర్తులు అవి మెమరీస్. మా ఇంటి గృహప్రవేశం ప్రిపరేషన్స్. రంగోలి చేసిన మొహం కొడుతుంది. వద్దు రంగోలి అంట ఆయన చూడు. అదే నేను నువ్వు తీసుకున్నా ఏ తల్లి కష్టం మూడు శుద్ధంగా చెప్పాడు శ్రీకాంత్ గారు. 100 అనింది. ఏంటి పసుపు కుంకుమ అరండా పలేసేమా పసుపు కుంకుమ అది
ఏ లేదా అయ్యేరు అట్లీగా అయ్యేరు దీనికి సపరేటా? సపరేట్. నేను స్టార్టింగ్లో చాలా మందికి ఇన్ఫ్లుయెన్సర్లకి నేను మెసేజ్ పెట్టిన. ఓకే. గెస్ట్ రూమ్ పక్కనే ఉంటుంది అక్క. నువ్వు రాలేదా గెస్ట్ రూమ్కి? ఈ ఫ్లోరే. ఆ మూల ఫంక్షన్ హాల్ ఉందా, దాని ఎదురుగా ఒకటి ఉంటుంది, దాని మూలకు ఒకటి ఉంటుంది. మా పూజ రూమ్ టూర్ చాలామంది అడుగుతున్నారు కదా, నేను పూజ రూమ్ టూర్ కూడా చేస్తాను. ముందుగా అయితే ముందు రోజే మాకు అంటే నెక్స్ట్ డే గృహప్రవేశం అన్న ముందు రోజే మేము ఈ గోవిందనామాలు, దశావతారాలు, అష్టలక్ష్ముల్ని అన్నిటినీ తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయించాం కార్పెంటర్ని తీసుకొని వచ్చి. యాక్చువల్గా ఇవన్నీ బ్రాస్ అనమాట. అండ్ చాలామంది అమౌంట్ కూడా అడిగారు కదా, నాకు మొత్తం వీటన్నిటికీ కలిపి 50,000 అయింది. అంటే ఒక 46-48 వరకు అయినట్టుంది. బ్రాస్ మనకి వెయిట్ పరంగా ఇస్తారు కాబట్టి నాకు ఆ కాస్ట్ అయింది. కొంచెం లాస్ట్ మినిట్లో 50,000 పెట్టాలా, కొంచెం కాంప్రమైజ్ అయిపోదాం అని అనిపించింది కూడా. కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, లైఫ్లో ఎప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఒక ఇల్లు కట్టుకుంటామేమో మహా అయితే ఈ టైంలోనే కదా మనం అనుభవిస్తాము అని ఇంకా వెళ్ళి కొనుక్కొని వచ్చాడు శ్రీకు, మా డాడీ ఇంకా హరి వెళ్ళి కొనుక్కొని వచ్చారు. అప్పుడే ఇంకా కార్పెంటర్కి ఫోన్ చేసి పిలిపించి అప్పటికప్పటికి బిగించాము. ఎందుకంటే నెక్స్ట్ డే పూజ కదా, బాగుంటుంది చూడడానికి అని. అట్లా మనతో పాటు కూర్చుంటే తొక్కులు అయిపోతారని పెరుమాళ్ళని పైకి పెడతాం మనం. నేను రెడీ అవుతూ ఉన్నాను, శ్రీకు కూడా రెడీ అవుతున్నారు. ఈ టైంలోనే ఇంకా స్వామి వాళ్ళు వచ్చి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సో పూజ రూమ్ అప్పుడే రెడీ అయింది. ఇంకా ఇంట్లో చాలా రెడీ అవ్వాల్సినవి ఉన్నాయి. సో అందుకే నేను మీకు ఏమీ చూపించలేకపోతున్నాను. పూజ రూమ్ మాత్రం కంప్లీట్గా ఆ రోజుకి రెడీ చేసాం. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. అండ్ నా అవుట్ఫిట్ ఇంకా శ్రీకు అవుట్ఫిట్స్ పట్టు శారీస్ హోల్సేల్ అనే పేజ్ నుంచి కస్టమైజేషన్ చేయించుకున్నాము, కపుల్ అవుట్ఫిట్స్ లాగా. సో నేను వడ్డానం కొనుక్కున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఆ వడ్డానం వేసేసుకొని ఇంకా మొత్తం డైమండ్ జ్యువెల్స్ వేసుకున్నా. చూడు చూడు బిర్యానీ తెస్తున్నా మంచిది. అంత బైక్ పెట్టక నువ్వు ఉండేదే హైట్రా. బెన్నీ ఓకే, నాకు అది కూడా ఆవు పాలు అంత ఏం పర్లేదు. మనకు అభిషేకానికి మాత్రం ఒక 1 లీటర్ పాలు కావాలి. ఏ పాలైనా పర్లేదు. దేవుడికి సత్యనారాయణ స్వామి వ్రతానికి కొంచెం పాల అభిషేకం టైప్ కొంచెం ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు దీపం వచ్చేసి మీకు ఇష్టమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటో తీసుకుందండి. సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఏమో అక్కడ వస్తుంది, వేరే దగ్గర ఇవ్వండి. అద్భుతం. ఇంకా తీసి మీరు వస్తే స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. అది తీసి ఇవ్వండి. కలిసం చొమ్మంట ఇప్పుడు వచ్చేది శ్రీకాంత్ చెంపించేది చెంపు కావాలి. రెడీ ఉండు బాబా.
మళ్ళీ కాల్ చేసి అయిపోయింది. ఏమో మీకు ఇది కన్ఫర్మ్ అంటే ఏమంటారు కంఫర్ట్ లేకపోతే మీకు దోతి కట్టుకుంటే ఏం లేదు ఊరికి ఇవ్వడం తీయడం కూర్చోండి. నిలబడి ఉన్నారు. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवत् श्रीममापराधाः येन समत्ना अपदे भवन्विन्द्राग्निभ्यामुपवारामहेतान् वसवो रुद्रादिमो हरिवो मेदिनन्द्वा ॐ देवीं वाचमदनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानोहमन्त्रेषोर्जं दुहानं धेनुर्वागस्मान् नमस्तुदैतोऽहं अयं मुहूर्तस्मुहूर्तो एतत्समुहूर्तकाले प्रियाद ओम उद्दीप्य स्वजातवेदो भग्नन्नरुदिं मम पशोकुष्टमह्यमावह जीवनं च दिशो दशा जीवनं च दिशो दशा साध्यमेकार्ति संयुक्तं मह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकात् घोराज दिव्यज्योतिर्नमोऽस्तु ते गंभीरात्मने कर्मसाक्षिणे ज्योतिषे सर्व विघ्नोपशान्तये लग्नं सजलं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे इन्द्रस्मरामि योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः श्रीविजयो भूते धर्माणि धर्मधर्ममः सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमनं नित्यं व्रजामि शरणं हरिं रामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణ నమోస్తుతే. నమస్కారం చేసుకొని అక్షతలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పసుపు గణపతిని వేసుకొని చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వేభ్యః బ్రాహ్మణేభ్యః మహాజనేభ్యః నమో నమః. ఒకసారి మీ మనసులో మీ తల్లిదండ్రులకు మీకు చదువు నేర్పించినటువంటి మీ గురువులకు వచ్చినటువంటి బ్రాహ్మణ ఉత్తములకు కులదైవానికి ఇష్టదైవానికి నమస్కారం. చేయగడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు నీళ్లను తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః. ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః చేయగడిగేసుకోండి. హస్తం ప్రక్షాళ్య ఓం జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్ శ్రీరంగస్యోత్తరదిక్ ప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యదేశే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికతాంధ్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం పాలంద మహర్షి గోత్రో భవస్యాయ శ్రీమాన్ నామధేస్య వారి పేరు చెప్పండి. శ్రీనివాసుల నామధేస్య ధనలక్ష్మీ నామ ధర్మపత్ని సమేతస్య అనయోర్ దంపత్యోః కుమారస్య శ్రీమాన్ నామధేస్య శ్రీకాంత్ నామధేస్య నవ్యకళ నామ ధర్మపత్ని సమేతస్య అనయోర్ దంపత్యోః కుమారస్య కుమార్యాః
सह कुटुम्बानां माधवानामधेयस्य सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थं कुटुम्बानां योग क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थं मनः अभिलषित कामन सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र विजयप्रद अवाप्ति सिद्ध्यर्थं मम गृहे धनकनक वस्तुवाहन धेनुकाञ्चन पुत्र पौत्रादि समर्पयामि अथ नीराजनं चरेत् ओम नमो व्राजपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लंबोदराजे गदंताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्ताये नमो नमः महागणाधिपतये नमः नीरु చుట్టేసేయండి నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి విఘ్నేశ్వర భగవానికి జై जय बोलो गणेश महाराज की जय। मंत्रपुष्पः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే పూలక్షలు గణపతి దగ్గర వచ్చి సమర్పణ చేసి నమస్కారం చేయండి అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ ఆవాహిత మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు యజమానవాదు స్వప్న నాశినీ कर्मण पुण्याहं वादयिष्ये इति संकल्प्य अस्मिन् कलशे ओम दत्तने दूर्वा आरोहन्त पुष्पिणीः प्रदाश्च पुण्डरीकानि समुद्रस्य ग्रहाधिपे हम आकाशतत्त्वात्मने नमः पुष्पं समर्पयामि ओम वनस्पतिरसोत्पन्नो गन्धाढ्यस्तु मनोहरः आघ्रे सर्वदेवानां धूपोजं प्रतिगृह्यतां यं वायुतत्त्वात्मने नमः धूपमाघ्रापयामि उद्दीप्य स्वजातवेदो भग्धन्नरिणतिं मम पशोपस्तमत्यमावह जीवनं च दिशो दश अक्षतलु दीपं దగ్గర వేసి నమస్కారం చేయండి యం దేవస్తత్వాత్మనే నమః దీపం దర్శయామి ఓం దేవస్య త్వాసమిత పృథవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం కింద పెట్టేసండి ఆదరే వం అమృతతత్వాత్మనే నమః అమృతోపహార నివేదనం సమర్పయామి సంసర్వతత్వాత్మ ओम भवमानस्व वर्जनः पवित्रेण विदर्शनिः यत्पोदास पुनातमा पुनन्तु मादेव जनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आदवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीज्यत अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विदतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे ऐश्वरेवी पुनती देव्यागात् यस्ये भक्ते स्तनवो वेदपृष्ठाः तजामनन्तस्य समाध्येषु वजग्गस्याम परजोरयीनां वैश्वानरो रश्मिभिर्मापनातो वातप्राणेने शिरोवजोभूः द्यावा पृथिवी पदसापजोभिः अटावरी यज्ञे मापुनीता बृहद्भिः सविदस्पृभिः परिशिष्टैर्दे भवन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपनता तेन వేసి ఇద్దరు కూడా కలశాన్ని పట్టుకొని ఓం అంటూ కలశాన్ని పైకి ఎత్తారు ఓం ది ప్రణవేన కుంభముత్థాప్య ఓం ततः करकजलम् अर्घ्यजलेन सिञ्चन् తీసుకోండి అమ్మ మీరు ఆసన తీసుకోండి ఇలా రెండు చేతులతో పట్టుకొని మీరు అందులో తమలపాకులు ఉన్నాయి కదండి దాంట్లో నుంచి చుక్క చుక్కగా నీళ్లు ఈ చెంబులో వేస్తూ ఉన్నారు ओम अधशांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु गृहे धनधान्य समृद्धिरस्तु इటువైపు నార్త్ ఈస్ట్ కార్నర్కి కొన్ని జలేసేయండి
ఐశాన్యాం బహిర్దేశరిష్టనరసనమస్తు ఆగ్నేయాం యత్పాపం తత్ప్రతిహతమస్తు సర్వాసంపదస్తు సర్వశోభనమస్తు యజమానస్య బ్రాహ్మణేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్రజప దక్షిణాం మమ మనసి ఉత్సాహః పరిమిత అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. सर्वसंभारादीन् प्रोक्षतेत अस्मिन् रक्षासूत्रेषु सकलसत्त्वाधिपतिम् अनन्तमावाहयामि स्थापयामि पूजयामि आवाहितानन्ताय नमः लं पृथिवीतत्त्वात्मने नमः गन्धं समर्पयामि गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गरीशनीम् ईश्वरीं सर्वभूतानां तामयोपक्वदे श्रियं हम् आकाशतत्त्वात्मने नमः पुष्पं समर्पयामि आदनेते परादने दूर्वारोहन्त पुष्पिणीः हृदाष्टपुण्डरीकालिन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने शस्त्राणि संहर संहर मृत्योर्मोचयान् शत्रोन्नाशनाशदा ओम नमो भगवते महासुदर्शनाय दीत्रे ज्वालापरीदाय सर्वरिक्षोभनहराय हुं भट् ब्रह्मणे परं ज्योतिषे ओम रं सहस्रार हुं भट् नमः. पारावतं यत्पुरुषं भृतं वस्वपावृणो शरभाय ऋषिबन्धवे. ఇంకోటి తీసుకున్నాం వదిలేసి ఆ కొబ్బరికాయ వీరి చేతికి ఇచ్చేసి అందులో శుభంకరం తీసుకొని మీ శ్రీమతి గారి చేతికి కట్టాను. దృష్టభోజశుభిరముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా ఆచూతపత్రం శుభకంకణం వాపినాకి రక్షా విధిలక్షకంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్షకంకణం కరోమి దంపత్యభివృద్ధికంకణం ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిబధ్నామి రక్షేమాచలమాచలా. మళ్ళీ అక్కడ పెట్టేసి ఓం నరకరాని విద్మహే సర్వసిద్ధికి ధీమహి తన్నో ప్రచోదయాత్. ఆపమంత్రం పంచదోర్నిరం కృత్వా వాస్వాసాయ వస్త్రం విధాయ వాస్వాదాత్రివిదాగాత్ సమశ్రేయాన్ భవదిదాయమానః పందేరాచ కమలమున్నతిం స్వామిలోహసాదే వృందః ఓషదే సంవరందే సోమేనః యస్మై గలోదిత్రాం చత్రుత్రాం పారయామసి విరాజనంద ఆరాధనః తతః ముక్తిః ఆరాధనే యోగః నమో సర్వపాపః ప్రణతోస్మి దివాకరం. ఇద్దరు కూడా చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తి దధిశంకరచారాం క్షీరోరాన్నవసంభవం నమామి శిశినం సోమం శంభోర్పురభూషణం. అరిష్టేతు సంప్రాప్తి పూజాంచ ఆర్యే చంద్రుడు మనకు అంటే మన జీవితంలో చంద్రుడు ఓం ఆప్యాయ సుసమేతదే విశ్వరస్సు ప్రతిష్ఠితం భవాదస్య సంగతే దేవతా ప్రత్యదేవతా ప్రవక్ష్యామి మాట్లాడండి. ఫోటో తీసుకురా చిల్లీకుండా పాస్పోర్ట్ సైజ్ మనకు తెలియదు. కానీ ఉన్నటువంటి కాలాన్నైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించాలని శనీశ్వరుడికి నమస్కారం చేయండి. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపతు సూర్యః సంవాదో దేవతా ప్రత్యదేవతా సహిత శనేశ్వర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తదంగ రాహుగ్రహారాధనే విధానం ప్రవక్ష్యామి మమ చక్షుపీడ. ఆ విధంగా అంటే సరే అని చెప్పి వాస్తు పురుషుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈ స్వర్గలోకానికి వచ్చేసి కొన్ని రోజుల తర్వాత చూద్దామని చెప్పి ఇంద్రుడితో పాటు స్వర్గలోకానికి వాస్తు పురుషుడిని తీసుకున్నారు. కొద్ది రోజులు అక్కడ కాకపోతే
అమ్మవారు ఇంద్రుడి యొక్క లోకంలో తనకే కూర్చోడానికి ఆ వాస్తుని తీసుకొని విష్ణులో కనిపిస్తారు. వస్తే విష్ణువు ఉపాయం ఆలోచించి ఆ వాస్తు పురుషుడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బాధంతా వాస్తు పురుష సహిత మండప స్థితి దేవత సుప్రీత సుప్రసన్నా పంచామృతాలు కలిపారు. తీసుకో పంచామృతాలు పాలు పుష్పాక్షతాని సమర్పయామి. విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూస్యవాగం సురే సక్తుమివదిత గుణాపునంతో జత్ర ధీరా మనసా వాచమకృత అత్ర సఖ్యాని జానతే భద్రేశా లక్ష్మీర్నిహితాధివాజీ కలశం దగ్గర పుష్పాలు వేసి నమస్కారం చేయండి. శ్రీ సాంగ సపరివార నమః సహిత సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. భూమిలో పెట్టుకొని అందులోంచి తమలపాకులు తీసుకొని కలశం పైన బోర్లు ఇచ్చి పట్టుకోండి. తరంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ఓం అతమీదేవగణస్మాదిక్షపణ ప్రాణమిహనో దేహి భోగం యోగపశ్యేమ సూర్యముక్షరం తమనపదే మృళయాన స్వస్తి అమృతం వే ప్రాణామృతమాపః ప్రాణానేవ దధా స్థానముపపదితే స్వామింద్రవజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం కురు. చంద్రవేసుకోండి. శ్రీ సాంగ సపరివార నమః సహిత సత్యనారాయణ స్వామినే నమః. కలశం పైన వేసి నమస్కారం చేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఆవాహయామి ఆసనం సమర్పయామి. తమలపాకుతో కలశం పైన 3 సార్లు నీళ్లు పరీక్షణ చేయండి. పాదజో ఎవరికి కూడా అభిషేకం చేస్తూ ఓం అథ పురుషో హవై నారాజనో కామయత ప్రజాసృజేజేతి నారాజనాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ సంవాదిర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాజనాత్ బ్రహ్మా జాయతే నారాజనాత్ రుద్రో జాయతే నారాజనాదింద్రో జాయతే నారాజనాత్ ప్రజాపతయః ప్రజాయంతి నారాజనాత్ ద్వాదశాదిత్యా రుద్రావసవः సర్వాణి చ ఛందాగుంసి నారాజనాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రదీయ. ఓం యాః ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రచోదాస్తానో ముంచన్వగుంహసః. చెప్పుతూ కొట్టాలి సార్. అందులో వేయండి. అమ్మ విగ్రహాలు చేతిలోకి తీసుకోండి. గంధద్వారాంతరాధరిషామిత్యపుష్టాకరీషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం దామిహోపదేశ్యం అలంకరణార్థే దివ్యశ్రీచందనం సమర్పయామి. హరిద్రాది కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆజనేతే పరాజనే దూర్వారోహంత. సో అలా గణపతి పూజ నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేశాము. ఇక్కడ వాయిస్ కట్ అయిపోయింది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు కట్ అయిపోయిందో తెలీదు, ఏదో మైక్రోఫోన్ ఇష్యూ వల్ల వాయిస్ కొంచెం కట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మీకు వచ్చేస్తుంది. సో ఎలా అనిపించింది ఇప్పటి వరకు చెప్పండి. దీని తర్వాత శ్రీనివాసుని కళ్యాణం ఉంటుంది. లిటరల్ గూస్ బంప్స్ వస్తాయి. మొత్తం శ్రీనివాసుని కళ్యాణం మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిందనమాట. కానీ మొత్తం పెట్టలేం కదా మనం. మొత్తం ఈ పూజ అంతా మాకు ఒక 10 hours జరుగుతుంది. 10 hours మనం పెట్టలేం కాబట్టి మొత్తం ఒక 1 hourలో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మేబీ మా లైఫ్లో ఎప్పుడైనా చేయించుకుంటామో తెలీదు, చేస్తామో తెలీదు, కానీ ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత మాత్రం చేసుకున్నాం అనమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో స్వామివారికి కళ్యాణం చేయించడానికి మాకు డబ్బులు అరేంజ్ అవ్వలేదన్నమాట. కానీ మొత్తం ప్లాన్ చేసేసుకొని స్వామివారికి అడ్వాన్స్ ఇచ్చేసి అన్నీ ఇచ్చేసాము. కానీ లోపల ఎక్కడో భయం ఉంది, ఆ టైంకి మనీ అరేంజ్ అవుతాయో అవ్వవో అని. అలా అనుకొని నేను బాధపడ్డానో లేదో నెక్స్ట్ డేకి నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి.
సో చేయించు నాకు కళ్యాణం అన్నట్టు స్వామివారే డబ్బులు ఇచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. అంతే, స్వామివారికి నేను నీకు ఇది చెయ్యాలి, నాకు ఇది ఇవ్వు అంటే స్వామివారు మనకి పక్కా ఇస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత మనం స్వామివారికి ఖచ్చితంగా చేయాలి, చేయకుండా ఉంటే అస్సలు కుదరదు అనమాట. ఎందుకంటే పెద్ద అయిన కదా, అందుకే. లాస్ట్ March 30న మా గృహప్రవేశం జరిగింది. ఈ March 30కి 1 year కంప్లీట్ అవుతుంది. నేను శ్రీకు ఇప్పటి వరకు 12 EMIs పే చేసాం. ఇంకా అలాగే March 30 నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ టైం వరకు మాకు 40 lakhs ఖర్చు అయింది. ఇంటీరియర్కి కానీ, ఆ డౌన్ పేమెంట్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, చిన్న చిన్న ఖర్చులు మొత్తం తెలియకుండానే అంత డబ్బులు ఎవ్వరి సహాయం లేకుండా, కుటుంబం సహాయం లేకుండా, ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా చేయి చాచకుండా ఈరోజు ఇంట్లో కూర్చొని ఉన్నామంటే మొత్తం స్వామివారి దయే అనమాట. ఆయన కృపా కటాక్షం లేనిదే మేము ఈరోజు ఈ స్థాయిలో లేము, ఇంకా మీరందరూ లేనిదే మేము ఈ పొజిషన్లో లేము అనే నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నా ఈ వీడియోలో. ఇంట్లో స్వామివారి కళ్యాణం చేయించాలి అని నేను ఇల్లు కొనకముందే అనుకున్నాను అనమాట. నేను ఇల్లు కొంటే నా ఇంట్లో నేను స్వామివారి కళ్యాణం చేయిస్తాను అని నేను ఎప్పుడో అనుకున్నాను. నేను నార్మల్ ర్యాండమ్గా అనుకున్నది కాదనమాట. ఇది చాలా రోజుల నుంచి నా మనసులో ఉండింది. మా మమ్మీకి కూడా నేను చెప్పేదాన్ని, నేను ఇల్లు కొనుక్కుంటే నేను స్వామివారి కళ్యాణం చేయిస్తాను అంటే మా మమ్మీ అదేంటి ఇంట్లో కళ్యాణం చేయరు కదా అని కూడా అనింది. కానీ చేస్తారని నాకు తెలుసు అనమాట. స్వయంగా విగ్రహాల్ని, దేవుడి గుడిలో ఉండే విగ్రహాలని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి స్వామివారికి మేము కన్యాదానం చేస్తూ, స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతూ, అలాగే ఆ తాలిబొట్లు కళ్ళకద్దుకుంటూ స్వామివారికి కడుతూ ఉంటే, స్వామివారికి హారతిస్తుంటే, తలంబ్రాలు పోస్తుంటే, అలాగే స్వామివారికి ఎందుకు ఈ పెళ్ళి, స్వామివారు ఎవరు, వాళ్ళ ముత్తాతలు ఎవరు, అమ్మవార్ల ముత్తాతలు ఎవరు, వాళ్ళు ఎంత సౌందర్యవంతులు, ఇవన్నీ ఆ స్వాములు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు లిటరల్గా గూస్ బంప్స్ వచ్చి నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు గైస్. నా లైఫ్లోనే ద బెస్ట్ మొమెంట్ అని చెప్తాను ఈ స్వామివారి కళ్యాణము. నా పెళ్ళి, శ్రీకు పెళ్ళి నేను ఎలా ఫీల్ అయ్యానో స్వామివారి పెళ్ళికి కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా వీడియో ఫుల్ వరకు చూడండి. ప్రేక్ష్యా పరిహిత్యా సత్యమేవైన పరిహించామ్యం సమస్తు ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం యానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా బ్రహ్మణే నమః. అస్తు దినాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. అస్త శ్రీ సమకస్తూరి వాసనాద్వాదితోరదే శ్రీహరి గిరినాథాయ దేవరాజాయ మంగళం. మంగళం నాయే కర్పూరజాయాస్తు మంగళం. నమాసేత సత్యనారాయణ స్వామినే నమః. నీరాజనందరి సదామి నమస్కరోమి. జై బోలో సత్యనారాయణ భగవాన్ की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తారిదాని ప్రదక్షిణే ప్రదక్షిణాదేవే పాపహం పాపకర్మాణం పాపాత్మ పాపదం భవాన్ రాహిమాన్ కృపజాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనో రక్ష జనార్దన. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సత్యనారాయణ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మీరు చెవిలో పెట్టుకొని వస్తే అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటారు. అమ్మ ఒక చిన్న దాంట్లో ధాన్యలక్ష్మి అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆచరిత విశేషతః. మీ ఇష్టదేవానికి, మీ కులదేవానికి, మీ తల్లిదండ్రుల వారికి, మీ గురుగారికి కూడా నమస్కారం చేసుకోండి. ఎందుకోసమైతే ఈ కార్యక్రమాన్ని మనం ఆచరిస్తున్నామో, ఎందుకోసమైతే ఈ కళ్యాణాన్ని మనం జరుపుతున్నామో, నా మనస్సులో ఉండే కోరికలు ఎటువంటివైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని మనసులో ఓనీలాసమేత వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేసుకోండి. యోగ్యతా సిద్ధిరస్తు శతమానం స్వామినానజనో సర్వశత్రు నివారణో వృద్ధికరం రోణాం పుత్రశ్రీ కీర్తివర్ధనో దివసే ప్రార్థే ముహూర్తే దేశికోత్తమః దేవశ్చ దేవ్యాస్తవద్నీజాత్ కర్మ కౌతుకౌ ఇది సంప్రార్థ్య
ఇంతసేపు కూడా మనం చేసే కార్యక్రమంలో విధంగా ఉదయం నుంచి కూడా ఏమేమైతే కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా స్వామి మీకు అందరూ కూడా వినిపించడం జరిగింది. మీకు కూడా అర్థమైందని కూడా భావిస్తున్నాను. ఎలాగైతే ఇంతసేపు ఉదయం నుంచి కూడా చేసే కార్యక్రమాల్లో భాగంగా అవన్నీ కూడా మనము దాని పేరు వాస్తు మంటపారాధన కావచ్చు, ఆదిత్యాది నవగ్రహారాధన కావచ్చు, అష్టదిక్పాలక ఆరాధన కావచ్చు. ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మన కోసం, మన కామ్యాలన్నీ కూడా సిద్ధించడం కోసం. కామ్యములు అంటే మన మనసులో ఉండే కోరికలు ఏవైనా కావచ్చు. ఆ కోరికను సర్వ శత్రు నివారణం. శత్రువులు అంటే మన చెడు కోరుకొని ఎవరైతే మన దగ్గరికి వస్తూ ఉంటారో వాళ్ళని మన నుంచి దూరం చేస్తూ ఉంటారు. సర్వ శత్రు నివారణం, ఆయుర్వృద్ధికరణృణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం. ఈ కలియుగంలో ఎంత ధనం ఉన్నా, ఎన్ని గృహాలు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా మొట్టమొదటిగా ఏం కావాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఇవన్నీ కూడా ఏదైనా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఆయుర్వృద్ధికరణృణాం, ఆయుష్ని అభివృద్ధి చేస్తూ ఉంటాను. పుత్రశ్రీ అక్షరారుజవస్సంతు పంథాజేభిః సకార్యో యందినావరేజో సవర్యమా సంభగో నో నినీయాత్ సంజాస్పత్యగు సంయమమస్తు దేవాః తేషాగుణమంత్రీః కన్యాదాతా రంగత్వాదతః శ్రీ స్వామినః ప్రథమతః రక్షాసూత్రారాధనం కరిష్యే. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్ రాజనాయ చ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ రక్షాసూత్రాధిష్ఠిత యజ్ఞోపవేదాధిష్ఠిత లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమో నమః. హస్తజోహార్ఘ్యం సమర్పయామి, పాదారామి, పుష్పాణి సమర్పయామి. తద్విష్ణు పరమం వరగో సదా పశ్యంతి సూర్యః వివేవ చక్షురాతతో సర్వోపచార పూజార్థామక్షతాని సమర్పయామి. స్వామినః ఇత్యభిమంత్రియాన్ త్రయంబకం యదామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకం వర్ధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాః. ఓం నమో భగవతే అనంతాయ ఇత్యభిమంత్రియా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నమస్కారం చేసుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చకర్ధమగవన్నింద్ర శృణ్వతే ఆయావదయ్యత్పుర సంభృతం వస్వమారుణో శరభాజ ఋషి బంధవే నమాలీతదీశారంగే శంఖే చక్రే జనందగే నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. రక్షాబంధన ముహూర్తః శుభ ముహూర్తో వస్తు తతః శ్రీ స్వామినః ఉద్వాహకర్మణి అనంతాశ్రమాధికార సిద్ధ్యర్థౌ ద్వితీయ యజ్ఞోపవీతధారణౌ కరిష్యే. స్వామినః పునరాచమ్య దేవాయార్ఘ్యవాద్యాచమనీయాని దద్యాత్ ఆవఃపనందు పృథివీం పృథివీ పూతాపనాత్ పునాతు మాం తిరుముఖమండలే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రాజమనీయాని దత్వా తతః శ్రీ భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ఉద్వాహకర్మణి అనంతాశ్రమాధికార సిద్ధ్యర్థౌ ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు స్వామివారికి 2వ యజ్ఞోపవేతాన్ని ధారణ చేయడం జరుగుతుంది. అసలు ఈ కలియుగంలో యజ్ఞోపవేతాన్ని ఎందుకోసం వేసుకోవాలి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బలమస్తు తేజః చతురో భాగవతోత్తమాః. ఏ విధంగా మన కలియుగంలో ఆచరిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే కన్యాదానాన్ని ఆచరిస్తూ ఉన్నాం. మన కలియుగంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటిదండి? అంతేనా? ఇంకేం దానం లేదా? ఇంకా ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా గోదానం స్వామి. ఇంకా గోదానం. ఎవరండి ఎవరండి అన్నది? నేను స్వామి. ఓకే. ఇంకా నెక్స్ట్ అంటే నాకున్న ప్రకారంగా విద్యాదానం. నాకున్న ప్రకారంగా దానాలు చేసే వాళ్ళు తక్కువయ్యారు కాబట్టి అన్ని దానాలు గొప్ప దానాలు. కాబట్టి స్వామివారు చెప్పిన విధంగా ఏం చెప్తారయ్యా అంటే కేవలము విద్యాదానము మాత్రమే. ఎందుకయ్యా అంటే మనం ఏ దానం అయితే వేరే వాళ్ళకి చేస్తుంటామో ఆ దానం వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని విడిచిపెట్టకుండా వెళ్ళిపోయేదానికి గొప్పనైన దానాలుగా భావిస్తూ ఉంటాం. అంటే మనం ఏదైతే ఒక దానం చేశాం, ఒక వస్త్రదానం చేశామనుకోండి, అది మంచిగున్నంత వరకే ధారణ చేసుకోగలుగుతాం. ఒక భూదానం చేశారనుకోండి, పేరు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, శ్రద్ధగా వింటూ ఉండండి. మా స్వామి గురించి అంటే మా అబ్బాయి గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి, తర్వాత మీ అమ్మాయి గురించి మేము అడుగుతాం. ఓకేనా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చతుస్సాగరవర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత్య
దివ్యాద్భుత నిత్య జవ్వన స్వభావలావణ్యామృతోదధరే అక్షిరగోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్ద్రత్రాణపరాయణాయ మరి మా స్వామి వారు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మరి స్వామి వారి తండ్రి గారి పేరు వాసుదేవ శర్మను. మరి ఆయన ఎవరైనా అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శర్మనే. అంటే శాస్త్ర ప్రకారంగా స్వామివారు వివాహాన్ని ఆచరించేది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే. కానీ కలియుగ ప్రకారం అంటే తన ఎత్తే అవతార ప్రకారం లోకాన్ని కూడా రక్షించడం కోసం ఆ అవతారాన్ని ప్రకారంగా ఎవరినెవరైతే వివాహం ఆచరిస్తూ ఉన్నారో ఎడమ వైపు నుండి అమ్మవారి పేరు మాత్రమే మారుతూ ఉంటాయి. కానీ దక్షిణ భాగంలో ఉండే లక్ష్మీ అమ్మవారు మాత్రం ఎప్పటికీ మారదు. కాబట్టి దక్షిణం వైపు ఉండే లక్ష్మీ అమ్మవారి గోత్రనామాలు కూడా చెప్తూ ఉంటాను, శ్రద్ధగా వింటూ ఉండండి. సౌభాగ్యంగా పెట్టుకుందంట. సౌభాగ్య గోత్రోద్భవి అమ్మవారి ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మనుడు, అమ్మవారి తాతగారి పేరు రత్నాకర శర్మనుడు, అమ్మవారి తండ్రి గారి పేరు క్షీరారణవ శర్మనుడు. సాక్షాత్ ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్ మహాలక్ష్మీనాంని వరార్థినీం కన్యా. అలాగే వెంకటేశ్వర స్వామి వామ భాగంలో ఉండే భూదేవి అమ్మవారి గోత్రనామాలు కూడా చెప్తూ ఉంటాను, శ్రద్ధగా వింటూ ఉండండి. ప్రవరాన్విత లావణ్యస గోత్రోద్భవి విపుల శర్మణోనత్రీ కక్వర శర్మణః పౌత్రీ కాశ్యప శర్మణః పుత్రీ సాక్షాత్ మహాలక్ష్మీం అంశజాం భూదేవీ నామ్ని వరార్థినీం కన్యా. గోవిందా. మరి భూదేవి అమ్మవారి గోత్రం మా ఇంత సౌందర్యమైన గలవాడ అని మన అమ్మాయి మన స్వామిని చూసినా అమ్మవారిని చూసినా మనం అలా పొగుడుతూ ఉంటాం. కానీ లక్ష్మీ అమ్మవారి కన్నా చాలా అందంగా ఉండే అమ్మవారి ఏంటిదయ్యా అంటే భూదేవి అమ్మవారి అంట. అమ్మవారి గోత్రము లావణ్యస గోత్రము. అమ్మవారి ముత్తాత గారి పేరు విపుల శర్మనుడు, అమ్మవారి తాతగారి పేరు గహ్వర శర్మనుడు, అమ్మవారి తండ్రి గారి పేరు కాశ్యప శర్మనుడు. అహోదాస్యామి 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 అహోదాస్యామి. తతః సామ్రాజ్యమధిష్కారవిదాశీర్వచనం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యమధిష్కారం బలవంతం ప్రభుత్వో తమేవ విష్ణురః. ప్రదద్విష్ణురిపాద ప్రక్షాళనం కుర్యాత్. ఓం ప్రదద్విష్ణుస్తవ దేవీర్యాయ భీమః కుశలో గిరిష్ఠా యస్య రుషత్రిషు విక్రమణేషు దీక్షితంతి భువనాని విశ్వా మాత్రయా తనుమావృధాన మహిత్వమన్వష్ణువంది వేదే విద్మరదతి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. అర్చత ప్రార్చత ఇది దేవపాదమలంకృత్య అర్చత ప్రార్చత ప్రియమేధాసోర్చత ప్రార్చత సకలారాధనైస్వర్చితమస్తు. శ్రీ స్వామినః మధుపర్కో దధిమధు సమ్మిశ్రితం స్వర్ణపాత్రే నిధాయ మధుమధుక్షరంతి సింధవః. మాధ్వేర్న సందోషతే రక్తమదోషమధమత్పార్థివగోరదః. యోరస్వనః పితా వనస్పతిమధమాగోస్తు సూర్యః. మాధ్వేర్గావో భవంతనః విగ్రహన్నాకారశంజిష్ణోరశ్వస్య వాజినః. ముఖాకరత్మన ఆయోగో శిదారిషతో విదర్భపవిత్రేణ త్రిసవ్యేన త్రిప్రదక్షిణమారోఢ్య యన్మధునైతి మంత్రేణ దేవం మధువర్కం ప్రాశదేత్. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మధుపర్కాన్ని సమర్పిస్తున్నాం. మీ అందరికి మీ పెళ్లిళ్ళు గుర్తున్నాయా? గుర్తున్నారా? మీ కాళ్ళు కడిగిన తర్వాత మీకు ఏం చేశారు? మెత్తమ్మ గుర్తుందా? అదే వస్త్రాలని సమర్పించారు. వస్త్రాలు అమౌంట్ ఉంటాం. పెరుగుని తేనె కలిపితే అంతకన్నా మధురం ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఇప్పుడున్న కాల ప్రకారంగా మనం ఎవరైనా వస్తున్న కొద్ది వాళ్ళకి మనం సాఫ్ట్ డ్రింక్స్ అని ఇస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చే టైం ని బట్టి డ్రింక్స్ మధుపర్కో మధుపర్కో మధుపర్కః సకృద్మంత్రేణ ద్విస్తోష్ణీం ఇత్యవర్పేత్వా హస్తం ప్రక్షాళయ. చేతులతో చేసినట్టుగా భావించుకొని నమస్కారం చేసుకుని అవాతర
తమృతాని విశ్వార్తేన మిత్ర అక్కడ ఇక్కడ సమర్పించి స్వామి వరుణా సచేతే సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే రత్వాయాధాస్తం విపరివారే జానాత్ తతః శరణం పవిత్రమితికాం అర్చయేత్ ఓం చరణం పవిత్రం విజయం పురాణేన శాస్త్రాణాం దహితావసో నాగస్వదారిత్యానాం మమృతస్య నాభిః. అలాగే స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగం అవుతుందో అక్కడి నుంచి ఎప్పుడైతే పరిగెడుతుందో అది ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం కూడా భూదానం చేయాలట. మరి ఇందాక చెప్పిన విధంగానే మీరు కన్యాదానం చేశారన్నారు. మీరు ఒక 5 నిమిషాలు అయితే గుర్రం తెప్పిస్తాను ఇక్కడి నుంచే మరి కొడితే మరి మా కాబట్టి అదే విధంగా మనం ఎప్పుడు కూడా మన మనసులో స్వామి నీకు చెయ్యలేకపోతున్నాను తండ్రి, చేసే యోగ్యత నాకు కలిగించాను. నా నుంచి ఎప్పుడు కూడా స్వామి నా వల్ల కాదు స్వామి నేను చెయ్యను అనదు, నేను చెయ్యాలి అని నా మనసులో భావన ఉంది. ఆ శక్తిని నాకు కలిగించు. కానీ శక్తిని కలిగించినప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు 100 రూపాయలు సమర్పించినా మనకు 10 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. మండరే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంద ఐరావతార్థ దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల మాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాది సప్తకానాం అధో భాగే మహామాలాయమాన ఫణిరాజరాజ రేదస్సుధాస్వఫనావని మండల మండిదే పుండరీకవామన కుముదాంజన పుష్పరంద సార్వభౌమ సుప్రదీకాఖ్యష్టదిగ్నండి శుండాదండో సంహితే అమరావత్య శోకవత్యం భోవతరేవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యులగానగరయాది పుణ్యపురి విరాజితే ఇంద్రాగ్నియవరుడి వరుణవాదివ్య కుబేరీ శాన్యాజ్యష్టదిక్పాలకవాలిదే లోకాలోకాచల వలగితే మలయ సాఖ్య శక్తిమద్హిమవదృక్షవద్యుంజవత్పారిజాతాది సప్తకులాదలే మదంగ హిరణ్య శృంగ రుక్ష్య శృంగాఖ్య పంచరజపరవదేష్టాధిష్ఠితే అంగవంగలింగ కాశ్మీర కాంబోధ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పరాట పానాట నాట పాండ్య పులిందాంధ్ర హూడదుసారిణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాక్లిక పరపర కేకట కోసల కుంతల కిరాత శూర సేవన డెంకన కుంకణ మత్స్యమద్ర పార్శ్వర గూర్జన యావన జాల ఆంధ్ర సింధు మత్యాగ్ని విశేష దేశ భాషా భూమిపాలే విచిత్ర చిత్రితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమనది తుంగభద్రా రేణుకా మలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశికే గండకే వశిష్ఠ ప్రవరా కాశ్యపే సరయో సర్వపాప ఉషావతి వల్గుణీ కరజోజా పుణ్యదా ప్రణీతా జనైక పుణ్యనది పవిత్రతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురి ద్వారవతి ఆది పుణ్యపురి విరాజితే ఇంద్రకశేరతామ్రగభస్తిరాగ సౌమ్య గాంధర్వధారణ భారతాఖ్యనవరశేష్టాధిష్ఠితే ప్రత్యేకం నవశాస్త్రయోజనైర్విస్తారితే భారతజం పురుషేలాపద గురు భద్రాశ్వకరమణక మందకరణ కేతుమాలహక్షణవఖండ మండితే దండక వింధ్యా చంపక బదరికా నహుజగుహ దేవతారకారణ్యాధ్యాజితే మహాసరోహాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే వివిధ సురతుర క్రీడా విరాజమాన దశ దిశా పులబడి బలబడల భ్రమర శంకారణి కరకరం విడగలకంఠ కూదుసనాద కేకీకృత ముఖరీకృత విజిత సారస్వత స్వరదండే యుధిష్ఠిర విక్రమార్గ శాలివాహన విజయాభినందన నాగార్ధారి శక్తికేషు తృతీయే శాలివాహన శికే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాభి షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాజరే వర్ష శ్రావణ మాసే కృష్ణపక్షే అద్య ద్వితీయాయ వాసనయా అస్మిన్ ప్రవర్తమానే సంసార చక్రే మహతి కేనాపి మమ భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సత్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం సాల
సాలంకృత సహిరణ్య చెప్పండి కన్యాదాన సమయేన గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదాన షోడశ మహాదాన సాద్గుణ్యత సిద్ధ్యర్థం యథాశక్తి దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే నమః. స్వామివారు చెప్పిన విధంగానే ఈ కలియుగంలో మనం ఎన్ని రకాల దానాలు చేసినా, కొన్ని వందల ఎకరాల భూదానం చేసినా, తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మ ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మ యజమానస్య విఘ్నం మాస్తు శిఖారి. అట్లా వస్తుంది ఇట్లా ముట్టించండి, కాళ్ళకు ముట్టించండి, అమ్మవార్లకు ఈ ప్లేస్ చప్పలు కొట్టండి. ద్రవం దే రాజా వరుణో బృహస్పతి ద్రవంత ఇంద్ర ఆగ్నిష్టరాజందారయతాం ధ్రువం. ఏడు కొనలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు మీ స్వామివారి ముట్టించి గోవింద గోవింద గోవింద. లోకాచారక్రమేణ మాంగళ్య సూత్రారాధనం కరిష్యే. కూర్చోండి, దేవుడు మీద మాంగళ్య సూత్రారాధనం కరిష్యేత్. మాంగళ్య సూత్రాధిష్ఠిత శ్రీ మహాలక్ష్మి శ్రద్ధాం విభూతిం శరభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం స్వాహాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సప్రసన్నాం సారాభిముఖీం ప్రభాం నమామి చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం ద్రవోద్రవ దుర్గాం మహాకాళీం బ్రహ్మ విద్యుషివాత్మదాన్నికాలజ్ఞానసంపన్నాం భువనేశ్వరీ. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ధూపం భావయామి, దీపం భావయామి, సర్వోపచారం తాంబూలం సమర్పయామి. పుష్పదక్షిణాని సమర్పయామి. అథ నీరాజనం చరేతు మంగళదీపరేఖా శ్రీరంగరాజ మహిళీం శ్రీజమాశ్రయామః. సమర్పయామి. దివ్యరక్షాన్ ధారయామి. నమస్కారం. జయ బోల్ మహాలక్ష్మీ మాజీ కీ. జయ బోలో మహాలక్ష్మీ మాతా కీ. లక్ష్మీ వెంకటేశ్వర భగవాన్ కీ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇరువురికి అమ్మవార్లకు కూడా మాంగళ్యం క్షీరో నమధనాజాసే ఫలరూపే మధుద్విజ. నమశ్చంద్ర సహోదరి నమస్తే హృదయోదరే. మీరు ఫోనే పట్టుకుంటుంది. లోకరక్షణ హేతునా కండే వద్నామి సుభగే త్రైలోక్యం మంగళం గురు. తీసుకోండి. గోవింద శ్రీ
स्वामिनः अक्षरारोपणं कुर्यात् प्रजापतिस्त्रिजां यथा स्त्रीर्विपुंसप्रिये प्रिया यशो यज्ञस्य दक्षिणाम् చెప్పండి ప్రజామే కామః సమృద్ధ్యత స్వామివారు ఏం చెప్పారయ్యా అంటే ఎవరైతే నా కళ్యాణం ఆచరిస్తూ ఉంటారో అక్షతారోపణ సమయంలో స్వామివారిని మనం 4 కోరికలు కోరుకోవడం జరుగుతుంది. ఏంటిదయ్యా అంటే ప్రజామే పశవోమే యజ్ఞోమే శ్రియోమే కామః సమృద్ధ్యత. ఈ 4 ఎప్పుడైతే బాగుంటుందో లోకం బాగుంటుంది, లోకంతో పాటు మనం కూడా బాగుంటాం. ప్రజామే మొట్టమొదటి అక్షతారోపణం అంటే మొట్టమొదటిసారి బియ్యం పోసినప్పుడు మేము ఏం కోరుకుంటామయ్యా అంటే ప్రజామే కామ సమృద్ధ్యతాం, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. పశవోమే పాడి పంటలందరూ కూడా సమృద్ధంలో ఉండాలి. శ్రియోమే మంచి ధనాన్ని ఇవ్వాలి. యజ్ఞోమే యజ్ఞ యాగాది క్రతువులు భగవంతుడికి ఆరాధనలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పరిపూర్ణంగా జరుగుతూ ఉంటాయో సాక్షాత్ కొడుకులు కోరుకోవడం జరుగుతుంది. ఏంటిదయ్యా అంటే ప్రజామే పశవోమే యజ్ఞోమే శ్రియోమే కామః సమృద్ధ్యత. ఈ 4 ఎప్పుడైతే బాగుంటుందో లోకం బాగుంటుంది, లోకంతో పాటు మనం కూడా బాగుంటాం. ప్రజామే మొట్టమొదటి అక్షతారోపుకుంటామయ్యా అంటే ప్రజామే కామ సమృద్ధ్యతాం, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. పశవోమే పాడి పంటలందరూ కూడా సమృద్ధంలో కోరికలను కూడా మనస్ఫూర్తిగా స్వామి వారి కోరుకొని ఇలానే స్వామి వారికి చూపినట్టుగా భావించుకొని ఇక్కడ వేసేది. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా ప్రజాపతి శ్రీయాయ యశః యశో మీసై పైన పెట్టండి అమ్మా. ఇప్పుడు చెప్పండి పశవోమే కామః సమృద్ధ్యత పశవోమే కామః సమృద్ధ్యత గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా తృతీయ పర్యాయేత ప్రజాపతి శ్రీయాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. తృతీయ పర్యాయేత ప్రజాపతి యజ్ఞో మే శ్రియో మే కామః సమృద్ధ్యతాత్ గోవిందా. వాళ్ళకి స్వామి వాళ్ళకి చూపించి ఇక్కడ వేసాను. తూష్ణీం చతుర్థి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. మరి కొన్ని ఇవ్వండి చేతులు. శ్రియో మే కామః సమృద్ధ్యతాం ప్రజామే పశవో మే యజ్ఞో మే శ్రియో మే కామః సమృద్ధ్యతాత్ గోవిందా. వాళ్ళకి స్వామి వాళ్ళకి చూపించి ఇక్కడ వేసాను. తూష్ణీం చతుర్థి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా గోవిందా. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. మంగళవాద్యం ఒక్కసారి పెట్టండి. మంగళవాద్యం వేడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. మంగళవాద్యం ఒక్కసారి పెట్టండి. మంగళవాద్యం దీంట్లో టీవీలో శ్రీమాన్ గోత్రో భవస్యాయాం వృంద మహర్షి గోత్రో భవస్యాయాం వృంద మహర్షి గోత్రో భవస్యాయాం సురేంద్ర బాబు సురేంద్ర బాబు నామ దేహస్య చంద్ర నామ దేహస్య నంబికా నామ దేహస్య సహా కుటుంబ సమాంధవస్య తండలం ఇతరం తండలం చూపించండి చూపించుకోండి వచ్చేయండి. గోవిందా గోవిందా. అమ్మ నైవేద్యం తీసుకురావాలండి. సరే పీటలు తీసేయండి మా అంటే పక్కదండి పాసేనా మాల మార్పిడి ఒక్క నిమిషం. మాల మార్పిడి ఐడియా ఉందిగా? మాల అందరూ కూడా నీ స్థానం అయినా చప్పలు కొట్టండి. వచ్చేసి
పిల్లలొద్దు సార్, పిల్లలొద్దు, పక్కిచ్చేసి రండి. ఇంకోసారి ఇంకోసారి పొలం 2 minutes ఆగితే హార్ట్ చేస్తాం కదా, తెలుగు అర్థమవుతుందా? హార్ట్ అయిపోయాక అప్పుడు పోసేసి తప్పుండదు. రైట్. శ్రీనివాసాయ మంగళమస్తు శ్రీధరకస్తూరి వాసనాద్వాసితోరసే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళమో కమలాదురకస్తూరి కర్ధమాంగిత వక్షతే యాదవాద్ర నివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాద్ర నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం చోత్తిష్టమాలికా బంధగంధబంధురతిష్టవే విష్ణుదిత్తనోజాజీ గోదాజీ నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణ్యోత్తరేతడే శ్రీతంత్రిణీ మూలధామ్నే శిరగోపాయ మంగళం శైశోభా సైన్యనాథోభా శ్రీపతిర్వేదయాత్రికైః విదర్గాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం తులామూలవదీర్ణాయ దోషితాఖిల సూరజే సౌమ్యజామాతృమణగే తేజాం ఛాయాస్తి శ్రీరాచార్యే సద్గురుదాయాస్తు మంగళం. మంగళమహానిరాజన దీపం సందర్శయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఓం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ దక్షులాదనం తద్విప్రాశోభన్యవో கூர்வார்த்திகளை கொண்டு நீர்த்தேரே எரல் தருமாஞாலத்தே இன்பமுத்துவாடும் தெரல் தருமான் தேசிகனை சேர்ந்து எந்த உபதேசாத் ரத்தினமால தன்னை சிரத்தாலே தேண்டில் கடல் கன்யாஸ்ரவண சிந்தாரங்கபாவாத்சல்ய சாகரமாத் சர்வேஷாம் பிரதமாச்சாரியம் ஸ்ரீனிவாசமஹம் பஜே श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करिणी तटे मंगलाचार्यवरीः मदाचार्य पुरोगमी सर्वीश्च पूर्वीराचार्ये नवलकोटिनूराजिनं वल्लान्दट्टोल मणिवण्णावंशेवडि कल्पजरुक्कापो अडियोमोडुं निन्नोडुं वेरुन्नियाजं वल्लाण्ड अडिवागिरिल वर्मार्गल वाडिगिन्न मंगलं वल्लाण्ड अडिवार सोदिवलतुरगिं सडराडिगिं वल्लाण्ड अडयपोर मुक्कुमुडंगुं अप्पाञ्च शन्नियमुं वल्लाण्ड गोविंदा गोविंदा. सर्वदेश रजाकालेश व्याहतपराक्रमान् रामण्डि आचरित संकल्पित कृत श्री श्रीनिवास पाद बिंदार्पणम अस्तु. పచ్చదల స్వామి వారి పాదాల దగ్గర వేసి వీలుంటే మీరు సాష్టాంగ నమస్కారం చేసుకోండి. మీ మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకోండి అమ్మా. పురశాసిక సాదృశ్యామత సావత క్షమాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవిందా. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా. టీకాసులవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. లక్ష్మీ నారాయణ భగవానికి శ్రీనివాస భగవానికి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कृत्यान्नाथोऽङ्गीर्तयेदेव देवतास्त्रीणाधि आनन्दराय गसदवस्तो मोदिरात्रमुत्तममहर भवति सर्वस्याप्ति सर्वस्य दिक्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति. शतं जीव शरदो वर्धमानयत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमाजनमरुदयेन शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यो भवति शतं दीर्घमायु आयुर्दाग्ने हविषोदिशानो घृतप्रदीको घृतयो निरेति शतं वेत्वा मधुजारुणव्यो विदेव पुत्रमभिरक्षदादिमो पश्यति पुत्रो पश्यति गोत्रो तया पशुभिर्मिथुनैर्त्यागते यस्येवो विदुषाग्निहोत्रं युक्पदे यरुचैन एवं वेद शीलाधिपयेव नैव तन्नः वृषभात् वेत्वा मधुजारुणव्यो विदेव पुत्रमभिरक्षदादिमो पश्यति पुत्रो पश्यति गोत्रो तया पशुभिर्मिथुनैर्त्यागते यस्येवो विदुषाग्निहोत्रं युक्पदे यरुचैन एवं वेद शीलाधिपयेव नैव तन्नः वृषभात् भीष्मरणे आदानलक्ष्मी दण्डे भीष्म
शौर्यलक्ष्मी गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी అది ఆ కెమెరా జై శ్రీమన్నారాయణ. సో ఇవాళ మా గృహప్రవేశం రోజు మేము శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నాము. దానికి నేను ఫణి స్వామిని సంప్రదించాను. నిజం చెప్పాలంటే చాలా మనసు తృప్తిగా ఉంది కళ్యాణం చేయించుకున్నందుకు. స్వామి ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను అనమాట. అంత బాగా చేశారు, అసలు కళలో కూడా ఊహించని విధంగా చేశారు. ఇంతకు ముందు వేరే దగ్గర చేయించుకున్నాము. చేయించింది మాత్రం చాలా తృప్తినిచ్చింది. కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ఈ రోజు మాకు తెలిసింది స్వామి. సో మీకు కూడా చేయించుకోవాలి, కళ్యాణం చేయించుకోవాలి, లేదంటే పూజలైనా జాతకాలు, దోష నివారణలు ఇవన్నీ ఏమి ఉన్నా ఫణి స్వామిని సంప్రదించండి. డిస్క్రిప్షన్ లో నేను డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు, చాలా తృప్తి చెందుతారు. నాది పూచి. సో చూశారు కదా, అదనమాట కంప్లీట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు మనసు నిండుగా, కళ్ళ నిండా నీళ్ళు, సంతోషం అన్నీ ఉన్నాయి. అంత బాగా చేశారనమాట స్వామి కూడా మాకు. సో హోమ్ టూర్ అడుగుతున్నారు, చేస్తాను. ఇంట్లో ఇంకా పనులు అవ్వలేదు గాయస్. మేము చాలా అంటే చాలా పనులు పెట్టుకొని ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బంది వచ్చిందనమాట. అంటే ఫండ్స్ మాకు సరిపోలేదు, లోన్ వచ్చిన ఫండ్స్, దానివల్ల కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత హోమ్ టూర్ చేయమంటారా, లేదంటే ముందుగా ఒకసారి చేసి మళ్ళీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చేయమంటారా? మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. హోమ్ టూర్ అయితే త్వరలోనే చేస్తాను. ఇంకా అసలు వీడియోస్ లేట్ చేయను గైస్, ఎందుకంటే ఖచ్చితంగా టైం చూసుకొని లాంగ్ వీడియోస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా కోసం కాకపోయినా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసమైనా ఈ వీడియోని